మీరు ముందుగా యూట్యూబ్ స్టూడియో ఉంది కదా! ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. మీది ఏ షార్ట్ అయితే 1,000, 2,000 దగ్గర ఆగిపోయిందో ఆ వీడియోలోకెళ్ళి హలో క్రియేటర్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీరు చాలా మంది ఫేస్ చేస్తున్న కామన్ ప్రాబ్లమ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఎంతో కష్టపడి షార్ట్ వీడియోస్ తీస్తారు. మంచిగా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన వెంటనే ఒక గంటకి 500, 1000 వ్యూస్ అలా రాకెట్‌లా దూసుకెళ్ళిపోతాయి. తర్వాత ఆగిపోతాయి. బానే వైరల్ అయిపోతున్నాయి అనుకునే టయానికి సడెన్‌గా గోడ గుద్దుకున్నట్టుగా ఆగిపోతాయి. తర్వాత ఒక్క వ్యూ కూడా రాదు. కారణం ఏంటి? మీ వీడియో 1000, 2000 దగ్గర ఆగిపోతుంది. కానీ ప్రాబ్లమ్ మీది కాదు. యూట్యూబ్ అల్గారిథం ప్రాబ్లమ్. మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరొక షార్ట్ వీడియో చేసి అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోని యూట్యూబ్ అల్గారిథం మొత్తం ప్రపంచంలో అందరికీ అస్సలు చూపించదు. దీన్నే టెక్నికల్‌గా సీడ్ ఆడియన్స్ అని అంటారు. మీరు వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీ వీడియోని ఒక 500 మందికి అలా పంపిస్తుంది. యూట్యూబ్ సీడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మీ వీడియోని ఫుల్‌గా చూస్తున్నారా లేదా అని అటెండ్ చేస్తారు. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో అన్న దాన్ని బట్టి మీ వీడియో డిపెండ్ అయ్యి ఉంటుంది. దాని మీద ఆధారపడి ఉంటుంది. మీకు వ్యూస్ రావాలా వద్దా అన్నది. యూట్యూబ్ ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తది. వ్యూస్ వర్సెస్ స్వైప్డ్ అవే. మీ వీడియో చూడగానే ఎంతమంది చూస్తున్నారు? ఒకవేళ చూస్తే ఎంతమంది మీ వీడియోస్ చూస్తున్నారు, ఎంతమంది స్వైప్ చేసేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది మీ షార్ట్స్‌ని ఫుల్‌గా చూస్తున్నారనుకో, ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ మీ షార్ట్స్ సజెస్ట్ చేస్తది. సో, అలా మనకి వ్యూస్ పెరుగుతాయి. అలా అలా వైరల్ అవుతుంది. ఎక్కడైతే మనం స్వైప్ చేసేస్తామో అక్కడే మన వ్యూ కౌంట్ తగ్గిపోతుంది. అందుకే అక్కడితో బ్రేక్ అయిపోతున్నాయి మన వీడియోస్. నేను చెప్పేది నిజమా కాదా అని మీకు చాలా మందికి డౌట్ రావచ్చు. మీరు ముందుగా యూట్యూబ్ స్టూడియో ఉంది కదా! ఆ యాప్ అయితే ఓపెన్ చేయండి. మీది ఏ షార్ట్ అయితే 1,000, 2,000 దగ్గర ఆగిపోయిందో ఆ వీడియోలోకెళ్ళి ముందుగా వైటీ స్టూడియో అయితే ఆన్ చేసుకోండి. మనం ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్వైప్ చేస్తే పైకి యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్ అని ఉంటుంది. అది ట్యాప్ చేయండి. చూస్తున్నట్టే ఇక్కడ ఎంగేజ్మెంట్ అని ఉంటుంది. అదైతే క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హౌ వ్యూవర్స్ ఎంగేజ్డ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 కలర్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. చూడండి 63.2% అయితే స్టే టు వాచ్డ్ మన వీడియో చూసిన వాళ్ళు. ఇలా హైప్ వెళ్ళిన వీడియో మనకి స్క్రోల్ చేసేయడం వల్ల చూసారా 36.8% మంది స్వైప్ అవే. ఈ లైట్ కలర్ ఉంది చూసారా, ఇది స్వైప్ చేసేసిన వాళ్ళు. డార్క్ కలర్ ఉన్నదైతే మనకి ఆగి మన వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళు. ఇక్కడ మనకు తెలిసిపోతుందండి వైటీ స్టూడియోలో. మనకు వచ్చేసి ఇక్కడ ఎలా ఉండాలంటే ది షార్ట్ హ్యాడ్ చూసారా 26,725 మెంబర్స్ అయితే మన వీడియోని చూసారు. కానీ అయినా కూడా 30% స్వైప్ చేయడం వల్ల ఈ వీడియోకి చూసారా మనకి 30 సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఈ ఒక్క వీడియోకి రీచ్ చూసారండి. ఇలాగా ఎంగేజ్మెంట్ దగ్గర మనకు వచ్చేసి 63 ఉంది కదా, ఆల్మోస్ట్ 70-80% ఉండాలి మినిమమ్. అలా ఉంటే ఆ వీడియో వైరల్ అయినట్టే, దాన్ని ఇంకా ఆపలేము. నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ ఉంది చూసారా, అక్కడైతే మనకి 30% అలా ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు ఉంది చూసారా 40%, మనకి ఇంకా 36% ఉంది, పర్వాలేదు. అలా కాకుండా స్వైప్ వేవే దగ్గర 40%, 50% ఉంటే కనుక ఆ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు, డౌన్ అయిపోయినట్టే. సెకండ్ వన్ వచ్చేసి రిటెన్షన్. ఒకవేళ చూస్తే ఎంతసేపు చూస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. ఈ సీడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వైప్ చేసేయడం వల్ల మన వీడియో మిగతా వాళ్ళకి కొన్ని మెంబర్స్ కి సజెస్ట్ చేస్తుంది మన వీడియో. వాళ్ళు ఫుల్గా చూస్తున్నారంటే ఈ వీడియోలో పాయింట్ ఉంది పంపించాలి అని ఇంకా పుష్ చేస్తుంది మన వీడియోని. అదే స్వైప్ చేశారు అనుకో నెగిటివ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది యూట్యూబ్ అల్గరిథంకి. సో వీడియో అక్కడతోటే ఇంట్రెస్ట్ గా లేదు అని ఇంకొంతమందికి పంపించకుండా ఆపేస్తుంది. సో అందుకని 1K, 2K దగ్గర మన వ్యూస్ వచ్చి ఆగిపోతుంటాయి.
షార్ట్స్ తొందరగా రీచ్ అవ్వడానికి మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఇవి తెలుసుకోండి. వీడియోలో మెయిన్ స్టార్టింగ్ బ్యానర్స్, యాడ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నవి చెప్పకూడదు. మెయిన్ మనది ఏ కాన్సెప్ట్ అయితే ఉందో ఆ కాన్సెప్ట్ మనం స్టార్టింగ్ లోనే పాయింట్ పరిచయం చేయాలి. లేదంటే వెంటనే స్వైప్ చేసేస్తారు. దీనివల్ల మనకి ఎంగేజ్మెంట్ పడిపోతుంది. యూట్యూబ్ అల్గారిథం ఎక్కువ మందికి మన వీడియో అయితే సజెస్ట్ చేయదు. సో స్టార్టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటివి చెప్పకుండా మెయిన్ మన కాన్సెప్ట్ అయితే చెప్పండి. నెక్స్ట్ అందరూ చేసే తప్పులు ఇంట్లో మా అబ్బాయి నడుస్తున్నాడు, మా అబ్బాయి కూర్చున్నాడు ఇటువంటి కాకుండా ర్యాండమ్ కంటెంట్ కాకుండా చాలా స్పెషల్ గా మంచి మంచి కంటెంట్స్ అయితే పరిచయం చేయడం వల్ల కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేయడం వల్ల మన యూట్యూబ్ షార్ట్స్ ఫుల్గా చూస్తారు. షార్ట్స్ చూసే వాళ్ళ మైండ్ సెట్ చాలా స్పీడ్గా ఉంటుంది. సో అందుకని తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ చెప్పాలి. అప్పుడే మన షార్ట్స్ ని ఇష్టపడతారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి పెడతారు. అందువల్ల పైన వాటర్ మార్క్ ఉండడం వల్ల వేరే యాప్ లో తీసుకొచ్చి ఈ యాప్ లో యూజ్ చేయడం వల్ల మనకైతే యూట్యూబ్ అల్గారిథం ఆ వీడియోని ఎక్కువ మందికి అయితే పంపించదు. సో అందుకని మీరు అలాంటి పనులు అయితే చేయకండి. ర్యాండమ్ కంటెంట్స్ పెట్టడం వల్ల అంత యూజ్ ఉండదు. ఇంట్లో జరిగే విషయాలు సింపుల్ గా చిన్న చిన్నవి డైలీవే పెట్టడం కంటే కొంచెం కొత్త కాన్సెప్ట్ పరిచయం చేయడం వల్ల షార్ట్స్ బాగా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, వ్యూస్ బాగా వస్తాయి. డ్యూరేషన్ తక్కువ ఉండాలి, మ్యాటర్ ఎక్కువ ఇవ్వాలి. ట్రెండింగ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకోండి. కుదిరితే వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదంటే వెనకాల ట్రెండింగ్ సాంగ్స్ కూడా పెట్టడం వల్ల మన షార్ట్స్ చాలా ఫాస్ట్ గా వ్యూస్ అయితే వస్తాయి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది స్టార్టింగ్ లోనే చెప్పండి. హిట్ పాయింట్ చెప్పడం వల్ల ఒక కాసేపు వెయిట్ చేసి ఆడియన్స్ చూస్తారు ఫుల్ గా.